నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. ప్రాసెసింగ్ యూనిట్ లో విత్తనాల నాణ్యతను పరిశీలించి రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన వేరుశనగ విత్తనాలను రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్లో ఉన్న విజయ అగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వేరుశనగ విత్తనాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ లో విత్తనాల నాణ్యతను వ్యవసాయ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేయరాదన్నారు. 30 కేజీల బస్తాలో 4% మాత్రమే సహజ సిద్ధమైన పుచ్చు లేదా చెడిపోయినవి ఉండవచ్చని, అంతకు మించి ఉండరాదన్నారు. 70% విత్తనాలు మొలకలు వచ్చేలా విత్తనాలు నాణ్యతగా ఉంటారని, సెల్లింగ్ శాతం 75% ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. K6 విత్తనాలు కాకుండా ఇతర రకాల వేరుశనగ విత్తనాలను ప్రోత్సహించాలని, ఇందుకోసం కదిరి కర్ణాటకలోని వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిశీలించాలని, వచ్చే ఏడాది నాటికి K6 విత్తనాలతో పాటు ఇతర రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.